రైతు కష్టపడి చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హస్తం ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి హస్తం ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేసిన దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లాస్ట్కు ఇక్కడ న్యాయం జరగడం లేదు, దోపిడీ ఆగడం లేదు, సివిల్ సప్లై టెండర్ల కుంభకోణంలో ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారి ముందు హైకోర్టులో బిల్లు వేసినాం పార్టీ తరఫున. నోటీసులు సర్వే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి 13 నెలలు గడిచినా 14 వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సిగ్గెట్లు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పి బిల్ దాఖలు చేస్తే గౌరవ కోర్టు వారు నోటీసులు సర్వే చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే 13 నెలలు గడిచింది, 14 వాయిదాలు అడిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం దొరకట్లేదా? కుంభకోణం జరిగింది కాబట్టే, జరుగుతున్నది కాబట్టే, ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుంది కాబట్టే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుక తిరుగుతున్నట్టు దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒదికు ప్యాడీ రైతులను దోపిడీ చేసిళ్ళు, టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవాళ పత్తి రైతులను కూడా 25 లక్షల మంది రైతులను నట్టేట ముంచిళ్ళు. ఇవాళ 5,500 రూపాయలకు అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో కల్పించింది కాంగ్రెస్ పార్టీ పత్తి రైతుకు. 7,521 రూపాయలకు బ్రోకర్లు, ట్రేడర్లు రైతుల అవతారం ఎత్తి మార్కెట్ కార్యదర్శుల యొక్క వారితో ధృవీకరణ తీసుకొని టిఆర్ నంబర్లు 60,000 అక్రమ ఖాతాలు ఓపెన్ చేసి సిసిఐకి మరి మద్దతు ధరకు అమ్ముకుంటే ఇవాళ 5,500 రూపాయల రైతు అమ్ముకున్న ధర ఎక్కడ? ఇలా బ్రోకర్లు, ట్రేడర్లు, సిసి అధికారులు కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర డబ్బు 7,521 రూపాయలు క్లెయిమ్ చేస్తే ఎంత వేరియేషన్ ఉందో ఒక్కసారి మీరు చూడండి. 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద, ఈ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద దోపిడీ జరిగింది. అట్లా 3,000 పైచిలుకు కోట్ల దోపిడీ జరిగింది. దీంట్లో ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ప్రత్యక్షంగా ఉన్నది కాబట్టే ఇలా దోపిడీ జరిగింది. దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి మరి రైతుల దోపిడీ చేసింది, మరి వాళ్ళు రేషానికి వస్తే వాళ్ళ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మరి సిట్టింగ్ జడ్జిచే, ఎందుకంటే ఇది భారీ కుంభకోణం, ఇది 25 లక్షల మంది పత్తి రైతుల చెమటను ఇలా దోపిడీ చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ రెండోసారి పాల్పడ్డది రైతుల మీద. మొదటిసారి సివిల్ సప్లై టెండర్లలో ధాన్యం కుంభకోణం చేసిళ్ళు, కోర్టుల నుంచి తప్పించుక తిరుగుతున్నారు. ఇవాళ స్వయంగా సిసిఐ కేంద్రంగా